అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం వేపగుంట జంక్షన్ నుంచి పెనగాడి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ క్షేత్రం పేరు సంకల్ప ఆర్ట్ విలేజ్. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ నర్సరీ అండి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, దేశీ గో సంతతి పరిరక్షణ, నిరాదరణకు గురై అంతరించిపోయే దశలో ఉన్నటువంటి హస్తకళలను, కులవృత్తులను ప్రోత్సహించడం, చేనేతలు హస్తకళల్లో సహజ సిద్ధమైనటువంటి రంగులను వాడడం, మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా చెరువులను సంరక్షించడం మొదలైన వాటిని లక్ష్యాలుగా చేసుకొని ఈ సంకల్ప ఆర్ట్ విలేజ్ పనిచేస్తుందని తెలియజేయటకు నేను చాలా సంతోషిస్తున్నాను. మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా చెరువులు, కాలువలు, జలాశయాలు కలుషితం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రతి వినాయక చవితికి మట్టి విగ్రహాలను తయారు చేసి పట్టణంలో విక్రయించడం జరుగుతుంది. ఈ సంకల్ప విలేజ్లో ఉన్నటువంటి ఈ నర్సరీని ఒకసారి చూద్దాం. ఇది ఎకో ఫ్రెండ్లీ నర్సరీ, పర్యావరణ హితమైనటువంటిది. నగరవాసులు జరుపుకునే చిన్న చిన్న శుభకార్యాలకు ఇది ఒక చక్కనైనటువంటి వేదిక. ఈ శుభకార్యాలు కూడా పర్యావరణ హితంగానే జరుగుతాయి. పాలిథిన్ ఉపయోగించబడదు. కేవలం ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఉత్పత్తులతో మాత్రమే అతిథులకు విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. విందు అనంతరం ఏర్పడినటువంటి వ్యర్థాలు తొందరగా భూమిలో కలిసిపోయి పర్యావరణానికి ఏ విధమైనటువంటి హానిని చేయవు. ఈ సంకల్ప కళాగ్రామంలోనే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు హాజరైనటువంటి దేశీ, విదేశీ నేవీ అధికారులు గెట్ టుగెదర్ జరుపుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి స్వచ్ఛమైన విషరహిత ఆహారాన్ని అతిథులకు వడ్డించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, వాటితో తయారు చేయబడినటువంటి స్నాక్సు, మిఠాయిలు, ఎద్దుగానుగ నూనె, అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి విషరహితమైనటువంటి ఆహార పదార్థాలను విక్రయించే అంగడి కూడా ఈ సంకల్ప గ్రామంలో ఉంది. ఈయనే శ్రీ చలపతిరావు గారు, సంకల్ప ఆర్ట్ విలేజ్ వ్యవస్థాపకులు. ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో సంకల్ప ఆర్ట్ విలేజ్ను ముందుకు నడపడంలో మాకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. మా ఇద్దరికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. అదే తండ్రి కొడుకుల అనుబంధం. ఈ సంకల్ప కళాగ్రామంలో సాగుపడుతున్నటువంటి దేశవాళీ గో సంతతి ఒకసారి చూడండి. ఇది దూడ, ఇవి ఎద్దులండి. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న పొట్టుగా ఉన్న ఆవు, ఇది పొంగనూరు బ్రీడ్ అండి. ఇందులో కొన్ని తూర్పు జాతికి చెందిన ఉన్నాయి. ఈ ఎద్దులు కూడా తూర్పు జాతికి చెందిన ఎద్దులేనండి. ఇది ఒక రకానికి చెందినటువంటిదండి. అంతేకాకుండా అనేక జాతులకు చెందినటువంటి దేశవాళీ గో సంతతి ఈ సంకల్ప కళాగ్రామంలో ఉందండి. ప్రత్యేకించి ఈ గోవులను సాకడానికి ఒక ముగ్గురు గోపాలకులను పెట్టడం జరిగింది. ఈ ఆవులన్నింటికి కూడా చూడండి ముస్తాబులు చేస్తున్నారు, బొట్లు పెట్టారు. అయ్యో తన్నేస్తుంది, పొంగనూరండి. తర్వాత వాటికి ఈ దిష్టి తాళ్ళు అనేవి కట్టడం జరుగుతుంది. దిష్టి తాళ్ళు, ఈ తల వెంట్రుకలతో చేసినటువంటి తాళ్ళు, దిష్టి తాళ్ళు, దానికి శంఖాలు, తర్వాత పూసలు అనేవి ఉంటాయి. అలాంటివి ఈ గోవులకు పెట్టినట్లయితే దిష్టి అనేది తగలకుండా ఉంటుందనే ఒక నమ్మకం. ఇది ఎద్దుగానుగండి, చూడండి ఇదంతా ఎద్దుగానుగు. ఈ గానుగ షెడ్ వేయడం జరిగింది. ఈ మధ్యనే ఈ గానుగ షెడ్ వేయడం జరిగింది. దీని ద్వారా
నూనెను తీసి విక్రయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి గానుగను తిప్పేటటువంటి ఎద్దులు. ఇవి ఇక్కడ లోకల్ బ్రీడ్ తూర్పు జాతికి చెందినటువంటి ఎద్దులు ఇవి. ఈ ఎద్దులు చూడండి. ఈ ఎద్దులు వీటితో గానుగను నడుపుతారు. ఈ ఒక ఎద్దు తర్వాత ఒకటి, ఒక ఎద్దు తర్వాత ఒకటి ఆల్టర్‌నేట్‌గా ఈ ఎద్దులను పూసి ఈ గానుగను నడపడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చూడండి ఇవన్నీ కూడాను ఈ మధ్యన గుంటూరు లామ్ ఫామ్‌లో దేశీ పశు సంపదను వేలం వేసేటప్పుడు వెళ్ళి ఇక్కడున్నటువంటి వాటినన్నిటిని వేలం పాటలో కొనుక్కొని తీసుకురావడం జరిగింది. చూడండి ఇవన్నీను. అప్పటికి చాలా బలహీనంగా ఉండేవండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కొంచెం బెటర్. చూడండి అలా. ఎక్కడ రేకుల షెడ్ ఉండదండి. పశువుల శాలకు గానీ, వాళ్ళుండే ఆఫీస్ రూమ్‌కి గానీ, లేదంటే ఎద్దుగానుగ శాలకు గానీ, దేనికి కూడా రేకుల షెడ్ అనేది ఉండదు. ప్రతీదీ కూడా తాటి ఆకులతో చేసినటువంటి షెడ్‌లే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.